లాస్ట్ టైం నేను ఇన్వర్టర్ బ్యాటరీని డిస్మాంట్లింగ్ చేసి మీకు చూపించాను. చూడకపోతే నా వీడియోలో వెళ్ళి చూడండి, నేనైతే లింక్ పెడతాను ఈ యొక్క వీడియోలో. ఇదిగోండి, ఇప్పుడు నార్మల్ బ్యాటరీ 12 volts బ్యాటరీని మనం ఎంత వస్తుందో చూద్దాము. సో అది కూడా నేను ఇప్పుడు ఎక్కడ అమ్మాలనేది కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను. అలాగే ఈ వీడియోలో ఈ యొక్క బ్యాటరీని డిస్మాంటిల్ చేసి ఆ లిడ్ అనేదాన్ని మనం బయటికి తీసి అది కూడా ఎంత వెయిట్ ఉంటుందో కూడా చూపిస్తాను మీకు ఈ వీడియో. ఇది బ్యాటరీ, ఇదండి ఈ బ్యాటరీ అనమాట. ఈ బ్యాటరీ ఓపెన్ చేసి చేయాలి. ఇప్పుడు మనం ఒక షాప్ దగ్గరికి వెళ్ళి ఆ షాప్ దగ్గర ఈ బ్యాటరీకి ఇట్లానే తీసుకెళ్ళి వెయిట్ పెడితే ఎంత ఇస్తాడో చూద్దాము. షాప్ దగ్గరికి వెళ్దాం ఇప్పుడు. అలాగే ఈ బ్యాటరీ ఎక్స్చేంజ్ చేస్తే, అంటే వేరే బ్యాటరీ తీసుకుంటే దీన్ని ఇచ్చేసి ఆ షాప్లో అతను ఎంత ఇస్తాడు, ఈ రెండు కంపేర్ చేసి మీకైతే వీడియో రెడీ అవుతుంది. లాస్ట్లో మనం దీన్ని తీసుకుని వచ్చేసి డిస్మాంటిల్ చేసేసి ఆ లిడ్ అనేది బయటకు తీద్దాం. ఇదే వీడియోలో ఉండేది. ఇదండి ఇనోల్ షాప్కి వచ్చే ఇప్పుడు లేడు, ఫోన్ చేస్తున్నారు అంతే. ఇది బాగా రావాలా వీడియో. హాయ్, చాలా గట్టిగా ఉందిరా. ఎంత ఉందో చూద్దాం, తర్వాత వాటర్ తీసేసి చూద్దాం. మనం వెయిట్ దగ్గర వెయిట్ నీళ్ళు తీయాలా తీద్దాం, తీస్తున్నాయా. దాంట్లో 21, 22 ఎంత? 22 అంటే తీసే 80 రూపీస్ కేజీ. కేజీ లెక్కేస్తుంది. 1760 వచ్చిందే. ఓకే, నీకు అమ్మడం లేదు. ఇది ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నేనా అది బ్యాటరీ ఎక్స్చేంజ్ చేస్తారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎంత ఇస్తారో చూసి అప్పుడు వస్తాను. ఏంటి మమ్మీ ఎవడీడు? నేనా అది బ్యాటరీ ఎక్స్చేంజ్ చేస్తారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎంత ఇస్తారో చూసి అప్పుడు వస్తాను. ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. సో దీన్ని మనం డిస్మాంటిల్ చేసేసి లిడ్ అనేది బయటకు తీద్దాం. ఎందుకంటే ఎంత వస్తుంది ఈ యొక్క 12 volts బ్యాటరీలో కూడా చూద్దాం. ఎక్స్చేంజ్ చూసారు కదా, ఎక్స్చేంజ్ అయితే మాత్రం మనకి ఆ కాస్ట్ ఉంటుంది కదా, బ్యాటరీ కాస్ట్ 4500 ఏది మనం తీసుకోవాలనుకున్న బ్యాటరీ కాస్ట్. సో ఎక్స్చేంజ్ దగ్గర ఏం చేస్తారంటే తీసుకోవాలనే బ్యాటరీ కాస్ట్ని చెప్పకుండా ఎక్కువ చెప్పేస్తారు. అంటే అసలు రేటు చెప్పకుండా ఎక్కువ చెప్పేస్తారు. 5300, 5400 చెప్తారు. అర్థమైందా? అప్పుడు మనకి 1000 రూపాయలు లాస్ వస్తుంది. సో ఇక్కడ వేసేసుకొని మనం డబ్బులు తీసుకొని వెళ్ళి బార్గెయిన్ చేసుకోవచ్చు, ఎంత కావాలంటే అంతది. ఓకేనా? చూడండి ఇప్పుడు ప్రాసెస్. కర్రలు పెట్టాయిందా పెట్టు పెట్టు.
ఇద్దండి ఇప్పుడు స్టార్ట్ అయింది పని. 2 days అయిందనమాట ఈ వర్క్ స్టార్ట్ చేశాను. రెండో రోజు వచ్చి మనకి అసలు కరగలేదు అది, అంటే ఆ మట్టి అంతా వచ్చేస్తుంటుంది కదా, కరగదు. సో ఇప్పుడైతే బ్లోయరు మొత్తం పెట్టున్నాను సెట్ అంతా చూడండి. సో ఇదంతా ప్రాసెస్ అంతా చాలా లేట్ అయిపోతుంది, అదంతా అవసరం లేదు మనకి. లాస్ట్లో ఇదంతా కరిగిపోయిన తర్వాత మీకు ఎలా అనేది చూపిస్తాను. సో మీకు నేను మొత్తం కంప్లీట్ చేసి ఎట్లా చేశాను అనేది కూడా మీకు చెప్తాను. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ బ్యాటరీల్లో ఏదైనా మోసాలు ఉంటే అవి జరగకుండా సబ్స్క్రైబర్లు అందరూ కూడా, నా సబ్స్క్రైబర్లు అలాంటి మోసాలకు పాల్పడకూడదు, నష్టపోకూడదు అని వీడియో చేస్తున్నాను. ఒక 200 బ్యాటరీని మనం బయట ఇస్తే ఎక్స్చేంజ్ చేస్తే ఎంత తీసుకుంటారు, కొత్త బ్యాటరీ మనకి ఎంతకి ఇస్తారు, అలానే దాన్ని మనం కాటాకి అమ్మేస్తే ఇనోల్ షాప్లో ఎంత ఇస్తారు, అలాగే మనం దాని లోపల లిడ్ అనేది బయటికి తీసి అలా కరగతీసి దాని వరకు అమ్మితే ఎంత వస్తుంది, ఏది నష్టపోతామో ఏది గెయిన్ అవుతాం అనేది ఈ వీడియోలో పూర్తిగా చూడండి లాస్ట్ వరకు. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది.
సో మనకి ఏమైందంటే ఆ చిన్న చిన్న గళ్ళు లాంటివి ఆ వీడియోలో చూసుంటారు మీరు ముందు. అవి క్లీన్గా చేయకుండా మేము అట్లానే వేసేయడం వలన దీంట్లో నుంచి అయితే ఎంత హీట్ చేసినా మనకి బయటికి రావట్లేదు, అంటే హీట్ సరిపోవడం లేదు. సో మనకి విడిగా క్లియర్గా తీసి పెట్టుకున్న లిడ్ వరకే వచ్చింది. అది ఎంత వెయిట్ వచ్చిందో చూద్దాం ఇప్పుడు. సో ఇదే అది మనం ఒక షేప్, ఇదిగో ఈ షేప్ పెట్టుకున్నాం మనం. ఈ షేప్ ఇట్లా పెట్టి ఆ షేప్ వరకు పోసాం, పైదాకా వస్తుంది అనుకొని రాలేదు. అదండి అదే షేప్లో వచ్చింది చూడండి. సో ఇది ఒకటే వచ్చింది, ఇది ఒక కేజీ ఉండేటట్టు ఉంది అంతేను. సో కేజీ అదే సో ఫుల్గా వచ్చి ఉంటే బాగుండేది. సో దీంట్లో అయితే మేము ఒక చిన్న మిస్టేక్ చేసాము, క్లియర్ చేయకుండానే వేసాము. నా ఓల్డ్ వీడియో ఉంది చూడండి, ఒక ఇన్వర్టర్ బ్యాటరీని నేను నీట్గా తీసి పెట్టాను. ఆ లింక్ అయితే నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ లింక్ దాన్ని వెళ్ళి చూడండి ఎవరైనా చూడకపోతే. దాంట్లో అయితే పర్ఫెక్ట్గా ఉంది. ఇన్వర్టర్ బ్యాటరీ 150 బ్యాటరీ, దాన్ని అంతా తీసి నేను ఆ లిడ్ ఎంత వచ్చిందో కూడా వెయిట్ వేసాను. మీరు ఏ బ్యాటరీ ఎక్స్చేంజ్ చేస్తున్నారు అనేది ఆ బ్యాటరీ యొక్క కాస్ట్ని తెలుసుకోండి ఫస్ట్. నాలుగు షాపులు తిరిగి. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తే మీకు ఆ బ్యాటరీ ఉండే కాస్ట్ కన్నా ఎక్కువ చెప్తారు. ఎక్స్చేంజ్ చేస్తున్నావు అంటే ఎక్స్చేంజ్కి 2000 ఇస్తావా అంటే ఇస్తా అంటారు, కానీ నువ్వు కొనే బ్యాటరీ ఎక్కువ కాస్ట్ చెప్పేస్తారు కదా. సో అక్కడ లాస్ అయిపోతాం. కాబట్టి నా దగ్గర తిరిగి ఫస్ట్ మీరు కొనాలనుకున్న బ్యాటరీ కాస్ట్ కనుక్కోండి. తర్వాత ఓల్డ్ బ్యాటరీ ఉందని చెప్పొద్దు వాళ్ళకి, కొత్త బ్యాటరీ కొనుక్కుంటున్నామని చెప్పండి. ఆ తర్వాత ఇన్వోల్ షాప్ ఎక్కడైనా ఉంటుంది మీకు తెలిసిందే, ఐరన్ షాప్కి వెళ్ళేసి అక్కడ ఆ యొక్క వాటర్ వాల్ చేసి, నేను చూపించాను ఈ వీడియోలో మొత్తం చూడండి, ఆ వాటర్ వాల్ చేసి ఎంత వెయిట్ ఉందో అంత 80s అనేది మనకి ఇచ్చేస్తాడు. అది ఏ బ్యాటరీ అయినా సరే, మీ ఇన్వర్టర్ అయినా ఇంకా నార్మల్ బైక్ బ్యాటరీ అయినా. ఇన్వర్టర్ బ్యాటరీ గురించి అయితే ఫుల్ వీడియో నా ఛానల్లో ఉంది, వెళ్ళి విజిట్ చేయండి. ఇంతే ఈ యొక్క దీని గురించి ఫుల్ వీడియో. సో నెక్స్ట్ ఒక మంచి ట్రావెలింగ్ తరపున కానీ మీరుగా వద్దులేని 1K లైక్స్ ఇవ్వండి చాలు. నెక్స్ట్ అయితే నేను ఆ యొక్క గోల్డ్ మీద సిల్వర్ మీద వీడియో తక్కువకి ఎలా మనం ఆ గోల్డ్ సిల్వర్ తీసుకోగలుగుతాం అనేది నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ఓకేనా? మా ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బడ్జెట్లో అలానే ట్రావెల్స్ ఉంటాయి. అలాగనే మన యొక్క దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్క సబ్స్క్రైబరు నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్లో మోసపోకుండా ఉండాలని నేననేది ఆ యొక్క నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఓకేనా? మరో ఇంట్రెస్టింగ్ వీడియో మళ్ళీ కలుస్తా. బాయ్. మాస్టర్, ఇది బ్యాటరీ లిడ్ ఉంది కదా, ఆ సీసం ఎంత కేజీ? అంతే, సేమ్ బ్రదర్, 80 రూపీసా? సో మీరైతే ఈ యొక్క కరిగిచ్చే ప్రాసెస్ చేయొద్దు, ఎందుకంటే నేను 1750 రూపాయలు వచ్చేదాన్ని ఒక 1.5 kg 2 kgs ఉండొచ్చు, వెయిట్ ఎక్కువే ఉందిలే, 2 kgs ఉండొచ్చు, అంటే 80 అంటే కేజీ అంతే వస్తుందంట. ఇప్పుడు కాల్ చేశాను అతనికి. సో ఈ ప్రాసెస్ అయితే వద్దు. మీరు నేను ఫస్ట్ చూశారు కదా వెయిట్ వేసినప్పుడు, ఆ వెయిట్ 750 వచ్చింది, 750 వచ్చింది. ఆ వెయిట్తోనే అమ్మేసేయండి, ఆ అమౌంట్ తీసుకొని వెళ్ళి కొత్తదైతే కొనుక్కోండి, అంతేగా.